ఒడ్లు పండించుకుంటారు. సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. మనం మాట ఇచ్చినాం, ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పి కూడా రైతులకు అందరికి మాట ఇచ్చినాం. మాట ప్రకారం ఈరోజు బోనస్ ఇస్తున్నాం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ముందుగా కాంగ్రెస్ వాళ్ళు బోనస్ ఏమి ఇయ్యరు, మీరు బయట అమ్ముకోండి అంటే వాళ్ళ మాయ మాటలు నమ్మి కొందరు బయట అమ్ముకున్నారు. బయట అమ్ముకున్న వాళ్ళంతా ఇప్పుడు బాధపడుతున్నారు. 1800కు 2000కు 2100కు బయట అమ్ముకున్న వాళ్ళందరూ కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ మాయ మాటలు నమ్మి ఈరోజు ప్రభుత్వం మీ దగ్గర ఒడ్లు కొని 2320 రూపాయలు మద్దతు ధర ఇచ్చుకుంటూ మళ్ళా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది. అంటే ఒక ఎకరా పొలం ఉన్నోళ్లకు 25 నుంచి 30 క్వింటాలు వండుతాయి. ఒక 25 క్వింటాలకు దాదాపు 12,500 ఓన్లీ బోనస్ ఇస్తుంది ఈరోజు ప్రభుత్వం. ఆ మాట ఇచ్చిన రోజు ఖచ్చితంగా ఈరోజు అది అమలు అవుతా ఉంది. ఎక్కడ చూసినా రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులు చెప్తున్నారు, మాకు ఒడ్లు అమ్మితే 3 రోజులకి అకౌంట్ లో పైసలు పడుతున్నాయి, 3వ రోజు తర్వాత 1 రోజు తర్వాత మళ్ళీ బోనస్ పైసలు కూడా మా అకౌంట్ లో వేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినాం. మాట ప్రకారం ఈరోజు ఆ బోనస్ పైసలు కూడా ఈరోజు అకౌంట్ లో వేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా మీ అందరికీ కూడా ఆ రోజు మాట ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం. ఈరోజు కమిటీలు వేసినాం. ఊర్లకు అధికారులు వచ్చి ఎవరైతే మన దరఖాస్తు పెట్టుకున్న వివరాలన్నీ కూడా ఈరోజు నామోదు చేస్తా ఉన్నాం. మన దగ్గర రికార్డు ఉంది. ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు, ఈ మొదటి సంవత్సరం ఇల్లు లేకుండా వాళ్ళ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి తొందరలోనే ఇల్లు కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం. 5 లక్షల రూపాయలు ఇస్తాం. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి మీ అకౌంట్, అంటే మీరు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఊర్లో ఆ ఇల్లు కట్టిస్తాము సేకరించారు. అదేవిధంగా మళ్ళీ సర్వే కూడా చేసినాం. ఆ సర్వే ప్రకారము ఎవరైతే ఆర్థికంగా ఏమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు సర్వే వివరాలను కూడా సేకరించి అవన్నీ కూడా చేయాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు అంటే సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసే సందర్భంగా మన పాలమూరులో రైతు పండుగ జరుపుకున్నాం. రైతు పండుగకు పెద్ద ఎత్తున మన నియోజకవర్గాల నుంచి దాదాపు ఒక 20,000 మంది ఆ మీటింగ్ వచ్చారు. ఆ మీటింగ్ వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి మన పాలమూరులో ఉన్నారు కాబట్టి మన పాలమూరులో మనం ఎవరిని మోసం చేయము, మనకు తెలిసిన విషయం. మనం అమాయకులం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పిండు. మనం ఏదైనా ఉంటే చెప్పిందే చేస్తాం తప్ప ఏదైతే అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని కూడా ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాలమూరులో మీటింగ్ లో మనం మాట్లాడుతూ, మీకు అందరు కూడా తెలవాలి, చాలా మందికి తెలుసు, ఆ రోజు పాలమూరులో అందరూ వేరే జిల్లాలకు సంబంధించిన మంత్రులు కూడా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో ఏం చెప్పాడు, మా పాలమూరు వెనుకబడ్డది, నాకు ఒక లేక నాకు పాలమూరు బిడ్డగా నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి నేను పాలమూరును ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటా, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పాలమూరు అభివృద్ధికి నేను కేటాయించకుండా మా మహిళా తల్లులకు వడ్డీ లేని రుణాలు ఇస్తా, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా అన్ని రకాల బిడ్డ మన వేదిక మీద ఈరోజు మనడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా అడిగిందే తను ఇస్తున్నాడు. ఈరోజు దేవుని కథలకు 100 పడకల ఆసుపత్రికి సంబంధించి పోయిన ప్రభుత్వంలో ఉత్త జీవో తీసుకొచ్చింది. దానికి పైసలు ఏం లేవు, పైసల అనుమతి లేదు. నేను ముఖ్యమంత్రి గారికి సార్ పైసలు ఇవ్వలేరు, పైసల అనుమతి లేదు, ఫైనాన్స్ అప్రూవల్ కావాలని చెప్తే తక్షణమే ఈరోజు 100 పడకల ఆసుపత్రికి ఈ వారం 10 రోజులు అక్కడ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రి వచ్చే సంవత్సరం లోపు ఒక 1 year లోపు 100 పడకల ఆసుపత్రి దేవరకద్ర పట్టణంలో నిర్మించి మీకు అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించడానికి అక్కడ 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తున్నాము. తొందరలోనే దాని పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఈరోజు మాట ఇస్తున్నాం. అదేవిధంగా కోయిల్ సాగర్ కింద ఇంకా చాలా మందికి నీళ్లు వస్తలేవు. కోయిల్ సాగర్ మన పక్కనే ఉన్న చాలా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఇక్కడ చౌదర్పల్లి గాని అదేవిధంగా అజిలాపురం గాని చాలా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఇక్కడ అజిలాపురం వాళ్ళు పాపం పక్కనే కోయిల్ సాగర్ నీళ్లు తాగడానికి కూడా నీళ్ల ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన లిఫ్టులు కూడా తొందరలోనే శాంక్షన్ చేయబోతా ఉన్నారు. ఆ లిఫ్టుల ద్వారా కూడా ఎవరికైతే కోయిల్ సాగర్ కింద వ్యవసాయం చేసుకునే భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నీళ్లు ఇవ్వడానికి పెద్ద ఎత్తున నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, అలా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా కోయిల్ సాగర్ కింద ఎక్కడ ఉన్నా సరే నీళ్లు అందిస్తామని చెప్పాడు. ఈరోజు మన పాలమూరు బిడ్డ ఉన్నాడు కాబట్టి మనం అడిగితే చాలు, ఏది అడిగితే అది ఇస్తా ఉన్నాడు. ఈరోజు మీకు అందరికీ కూడా ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. కురుమూర్తి స్వామి గురించి అందరికీ కూడా తెలుసు. కురుమూర్తి స్వామి జాతర ఎవరైనా గతంలో పట్టించుకున్నారు తల్లి మన కురుమూర్తి దేవుణ్ణి. ఈ రోజు మీకు అందరికీ తెలుసా, మన ముఖ్యమంత్రి వచ్చిపోయినా వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసా? ఫస్ట్ టైం నేను పోయి అడిగినప్పుడే మన పాలమూరు కాబట్టి అన్న మీరు కురుమూర్తి స్వామి టెంపుల్ కు రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే
అది అందరూ కూడా తిరుపతి పూనెలు మా వాళ్ళంతా పేదోళ్ళంతా ఇక్కడ కురుమూర్తి స్వామిని తిరుపతి